ఈరోడ్ కేంద్రంగా ఉన్న పాల ఉత్పత్తుల సంస్థ మిల్కీ మిస్ట్ 2025 చివరి నాటికి 2,000 కోట్ల రూపాయలు ఐపీఓకు సిద్ధమవుతోంది. దీని ద్వారా 20,000 కోట్ల రూపాయలు విలువను లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవలే పబ్లిక్ కంపెనీగా మారిన ఈ సంస్థ 2 స్వతంత్ర డైరెక్టర్లను నియమించింది. జేఎం ఫైనాన్షియల్, ఐఐఎఫ్ఎల్ కాపిటల్ మరియు ఆక్సిస్ కాపిటల్లు ఈ ఐపీఓను నిర్వహిస్తాయి. ఇందులో కొత్త షేర్లు మరియు ఆఫర్ ఫర్ సేల్ రెండూ ఉంటాయి. 1985లో టి. సతీష్ కుమార్ స్థాపించిన మిల్కీ మిస్ట్ దక్షిణ భారతదేశం అంతటా 150కి పైగా పాల ఉత్పత్తులను అందిస్తోంది మరియు దేశవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక సంవత్సరం 2024లో కంపెనీ ఆదాయం 33% పెరిగి రూ. 1,900 కోట్లకు చేరుకుంది, అయితే లాభాలు తగ్గాయి. ఆర్థిక సంవత్సరం 2025లో 2,500 కోట్ల రూపాయలు ఆదాయం మరియు 65 కోట్ల రూపాయలు నికర లాభం వస్తుందని అంచనా.